తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం రోజున గులాబీ శ్రేణులు రాజన్న ఆలయంలో స్వామివారికి కూడా మొక్కులు చెల్లించుకుని ఆయన పేరిట పూజలు నిర్వహించారు. తమ నేత ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా వేడుకున్నారు. అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ మాధవి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి ముఖ్యమంత్రి వర్యులు అపర భగీరథుడు మరి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గాంధేయ మార్గంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనకి స్వామివారి ఆశీస్సు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పట్టణ సీనియర్ నాయకులు ఏడు మనోహరెడ్డి గారు వచ్చు, పట్టణ ఉపాధ్యక్షులు, అదేవిధంగా వివిధ సీనియర్ ప్రజాప్రతినిధులు, నాయకులు, గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు చేస్తాం. కేంద్రంలో పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు, రాష్ట్రాన్ని సాధించిన భగీరథులు, పెద్దలు, మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజల కొరకై రాబోయే కాలంలో అనేకమైన ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి కానీ, రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయడం కొరకు కానీ, మరి ఆరోగ్యంగా మంచిగా ఉండాలని, రాయరాజేశ్వర స్వామి భాగస్వామి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70 ఏళ్ళ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు వెమరాడు ఇంకా 30 అంటే 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సేవ చేయాలి, మరి దేవుడు వారిని చల్లగా ఆరోగ్యంగా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మరి వారికి వేములవాడ నియోజకవర్గ పక్షాన అందరూ కార్యకర్తల నాయకుల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.